హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే కజ్జికాయలు ఎలా చేసుకోవాలో ఈ రోజు మన ఛానల్లో అయితే వీడియో అయితే మీరు అందరూ తప్పకుండా చూడండి. చూసి అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. మైదా పిండి తీసుకోవచ్చు, గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఏది ఇష్టం ఉన్న వాళ్ళు అది తీసుకోవచ్చు. కానీ గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గోధుమ పిండితో అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి కజ్జికాయలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ముందుగా మనం గోధుమ పిండిని అయితే ఇలా పిండి అయితే కలుపుకోవాలి. ఎప్పుడైతే పూరికి అలాగే చపాతీకి ఎలా కలుపుకుంటామో అలానే కలిపి పెట్టుకోవాలి. చాలా మెత్తగా అయితే కలుపుకోకూడదు, చాలా జాగ్రత్తగా అయితే ఈ పిండి అయితే కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం మెత్తగా అయితే పూరిలా చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ అయితే కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. పిండి మెత్తగా చేస్తే పీటకి అతుక్కపోతుంది, చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. పిండిలో అయితే నేనైతే ఆయిల్ అయితే పోసుకోవట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆయిల్ అయితే పోసుకోవచ్చు. ఇలా మెత్తగా అయితే మంచిగా చేసుకోవాలి. తర్వాత అయితే కుడకలు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా కుడకలు అయితే తురుముకోవచ్చు. ఇక్కడ ఒక 5 లేదా 6 కుడకలు అయితే తీసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చినన్ని కుడకలు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్ తురిమేదాంతో అయితే ఇలా కుడకలు అయితే తురుముకోవచ్చు. ఓపిక ఉంటే అయితే ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఇలానే చేసుకున్నాము. కొంచెం తురుముకుంటే టేస్ట్ అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది. మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తురుముకోవచ్చు. ఇక్కడ ఒక 2 కప్పుల వరకు అయితే కుడక పొడి అయితే తీసుకుంటున్నాము. కొబ్బరి పొడి ఇది పచ్చి కొబ్బరితో చేసుకోవచ్చు, ఇలా ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు చక్కెర పిండి అయితే వేసుకోవాలి. ఈ చక్కెరను అయితే మిక్సీ చేసుకుంటే చక్కెర పిండి అయితే అవుతుంది. ఒక 5 లేదా 6 ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా డైరెక్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. పూర్తిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. బాగా తీయగా తినాలనుకునే వాళ్ళైతే ఒక 2 కప్పుల చక్కెర పిండి అయితే వేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు చక్కెర పిండి అయితే సరిపోతుంది. బాగా తీయగా అవసరం ఉన్న వాళ్ళైతే ఎక్కువగా పోసుకోవచ్చు. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఈ కజ్జికాయల రెసిపీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే ముందుగా అన్ని ఒకేసారి చేసుకోవాలంటే ఇక్కడ చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ ఉండల్లాగా అలాగే పూరిలాగా చేసుకోవాలి. పిండి మెత్తగా చేసుకుంటే ఇలా తీసుకోవడానికి చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి పిండి ఎక్కువగా మెత్తగా చేసుకోకూడదు. ముందుగా ఇక్కడ కర్జల చెక్క అయితే తీసుకోవాలి. దీనికి చేత్తో కూడా చేసుకుంటారు ఈ కజ్జికాయలు అయితే. కానీ ఇక్కడ మాకైతే కర్జల చెక్క అయితే అవైలబుల్ గా ఉంది కాబట్టి కర్జల చెక్కతో అయితే చేసుకుంటున్నాము. ఈ కజ్జికాయల చెక్కతో అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం పూరిలాగా చేసుకున్నాం కదా, దానిపైన అయితే పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2-3 ఒకేసారి అయితే పూరిలాగా చేసుకొని ఒకేసారి అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ముందుగా చేసిన పూరి ఎందుకు చేయలేదు మీరు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇలా 2-3 ఒకేసారి చేసుకొని ఒకేసారి ఒత్తేసుకుంటే అయిపోతుందని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, మీరు అందరూ తప్పకుండా చూసి నేర్చుకోండి, అలాగే ట్రై చేయండి. ఇలా పూరిలాగా ఒకటి తర్వాత ఒకటి అయితే చేసుకోవాలి. ఇక్కడ చాలా కొంచెం దొడ్డుగా అయితే చేసుకోవాలి, మరీ చాలా సన్నగా అయితే చేసుకోకూడదు. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అది ఊడిపోతే ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇక్కడ ముందుగా అయితే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, అది ఒక 2 చెంచాల వరకు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇది వేసుకునే ముందు మనం ఇక్కడ తీసుకున్న కజ్జికాయల చెక్కకైతే ముందుగా అయితే అంచుల చుట్టూ అయితే పిండి అయితే పోసుకొని ఇలా చేతితోటి అయితే అనుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా కొంచెం నీళ్ళ పదలతో అయితే ఇలా సైడ్కి అయితే మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనం ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. మైదా పిండి అయితే కొంచెం స్టిక్ అయిపోతుంది కాబట్టి గోధుమ పిండి అయితే కొంచెం కవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా వాటర్తోనే ఇలా చేసుకోవచ్చు. ఇవి 2 అయితే గట్టిగా ప్రెస్ చేయాలి.
కొంచెం అతుక్కునే విధంగా అయితే ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఆయిల్లో మొత్తం ఆయిల్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక గిన్నెలో వేరే గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇదే విధంగా అయితే చేసుకోవాలి. ఒక ఇద్దరు ఉంటే ఈ కజ్జికాయలు అయితే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫంక్షన్లలో అయితే ఇలానే చేసుకుంటారు కాబట్టి కజ్జికాయల చెక్క లేకున్నా కూడా ఇంట్లో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అది ఎలానో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇలా ఒకటి తర్వాత ఇలా అన్ని అయితే ఇలా ఒక ప్లేట్ లో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఒకటి తర్వాత ఒకటి అయితే కాల్చుకోవాలి. అన్ని ఒకేసారి అయితే ఇలా చేసిన తర్వాత ఒకేసారి అయితే కాల్చుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ లో అయితే వేసుకొని తడి బట్ట అయితే కప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పైన కనిపిస్తున్న పిండి అయితే వేరే బట్టతో అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ కొంచెం బ్లాక్ గా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ అయితే చేసుకోవాలి. ముందుగా ఈ కజ్జికాయలు అలాగే గర్జలని డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అయితే పట్టదు, ఎందుకంటే తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయి కాబట్టి కొంచెం ఆయిల్ తోటి అయితే కజ్జికాయలు అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం బయట స్వీట్ షాప్ లో ఆర్డర్ చేసుకునే బదులు ఇంట్లో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ముందుగా ఆయిల్ అయితే చాలా హీట్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఒకేసారి అయితే పొంగాలంటే ఆయిల్ హీట్ అవ్వాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 కజ్జికాయలు అయితే ముందుగా అయితే వేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఈ కజ్జికాయ మొత్తం మునిగేంత వరకు అయితే ఆయిల్ అయితే అవసరం లేదు. ఇలా కొంచెం ఆయిల్ పోసుకుంటేనే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇవి చాలా తొందరగా డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి చూసుకుంటూ అయితే చేసుకోవాలి. ఒకేసారి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత డౌన్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం హై ఫ్లేమ్ లో ఉంటే మాడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక సైడ్ అయితే మాడిపోతుంది కాబట్టి చూసుకుంటూ అయితే చేసుకోవాలి. ఇలా మాడిపోకుండా అయితే చేసుకోవాలి. ఇవేం కొంచెం బంగారు రంగు అంతా వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి, అంతే సరిపోతుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి అయితే నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేటప్పుడు అయితే కొంచెం చూసుకుంటూ అయితే చేసుకోవాలి, ఎందుకంటే స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది, ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి నెమ్మదిగా చేసుకోవాలి. కజ్జికాయలు అన్నా గర్జలు అన్నా రెండు ఒకటే కదా, ఎలా అయినా పిలుచుకోవచ్చు, చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ బయటకు రాకుండా అయితే చేసుకోవాలి, ఎందుకంటే స్టఫింగ్ అంతా బయటకు వస్తే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇలా మెల్లగా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి అయితే చేసుకోవాలి, అంతే. చాలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేసుకోండి. ఇలా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు. బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు, కొబ్బరితో చేసుకోవచ్చు, పల్లీల పొడి అలాగే పుట్నాల పొడి అన్ని పొడులు కలిపి అయితే చేసుకోవచ్చు. లోపల స్టఫింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఇదే విధంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు, గోధుమ పిండి బదులు మైదా పిండి అయితే తీసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళైతే గోధుమ పిండి తీసుకోండి, మైదా ఇష్టం ఉన్న వాళ్ళు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. కొంచెం మైదా పిండి తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మైదా పిండి ఇష్టం ఉన్న వాళ్ళైతే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు అందరు తప్పకుండా మన ఛానల్ ని చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసాక వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మీరు అందరు తప్పకుండా లైక్ చేయండి. చాలా సింపుల్ గా కజ్జికాయలు గజ్జలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసారు కదా, తప్పకుండా మీరు అందరు ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి కాస్తంత చల్లన్న తర్వాత ఇంకో గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. కజ్జికాయల రెసిపీ రెడీ.